28th question. What is convectional rainfall? Convectional rainfall లేదా conventional rainfall అంటే ఏంటి? Rainfall caused by heating of the ground. గ్రౌండ్ మీద భూమి మీద ఉన్న ఏదైతే హీట్ వల్ల ఏమవుతుంది, వాటర్ వేపర్గా మారుతుంది. ఈ వాటర్ వేపర్ దేనిగా మారుతాయి? క్లౌడ్స్గా మారుతుంది. ఈ క్లౌడ్స్ ఏమవుతాయి? ప్రెసిపిటేషన్ వల్ల మళ్ళీ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి దాన్ని ఏమంటారు? కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటారు. దిస్ ఈస్ ద వాట్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్. కన్వెక్షనల్ ఆర్ సమ్టైమ్స్ కన్వెన్షనల్ కూడా అంటారు. సో కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటిది? వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది, మాయిస్ట్ ఎయిర్ రైజింగ్ పైకి వెళ్ళిపోయి ఏమవుతుంది? క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఆ క్లౌడ్స్ అనేది మళ్ళీ వాటర్ రూపం లోపల కనుక పడినట్టయితే దాన్ని ఏమంటారు? కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటారు. ఏమంటారు? కన్వెక్షనల్ రెయిన్ఫాల్. నెక్స్ట్ కమ్ టు 29th క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ రివర్ వాటర్ ఇన్ రెయిన్ ఫెడ్ రివర్స్? రెయిన్ ఫెడ్ రివర్స్లో ఈ ఏంటిది మెయిన్ సోర్స్ ఏంటి అని అంటే డైరెక్ట్ రెయిన్ఫాల్ అండ్ రన్ ఆఫ్ ఫ్రమ్ ద ల్యాండ్ సర్ఫేస్. సో ఈ రివర్స్ లోపల ఎట్లా వస్తుంది అని అంటే మనకు వర్షం పడ్డప్పుడు ఈ ప్లేస్ లోపల భూమిలోనికి ఇంకేది తొందరగా ఇంకదు కాబట్టి అది ఈ విధంగా మనకు ఏమవుతుంది? రన్ ఆఫ్ అయిన వాటర్ అనేది ఇందులో కలిసి మనకు రివర్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఓకేనా? రివర్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. డైరెక్ట్ రెయిన్ఫాల్ వల్ల కావచ్చు, లేదా రన్ ఆఫ్ వాటర్ వల్ల కూడా మనకు ఈ రివర్స్ అనేది ఫామ్ అవుతాయి. 30 క్వశ్చన్. వై ఆర్ రివర్స్ ఇంపార్టెంట్ ఫర్ అగ్రికల్చర్? అగ్రికల్చర్కి రివర్స్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే దే ప్రొవైడ్ ఇరిగేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఫెర్టైల్ సాయిల్ డిపాజిట్స్ బై ఫ్లడ్స్. సో ఇరిగేషన్ ఆఫ్ వాటర్ని మనము వ్యవసాయం కోసం యూజ్ చేసుకోవడం కోసము, అదేవిధంగా ఫెర్టైల్ సాయిల్ ఆ వరద లోపల మనకు చాలా ఫెర్టిలిటీ ఉన్న సాయిల్ అనేది రావడం జరుగుతుంది. మనకు మంచి ఎరువులు ఉన్నవి రావడం జరుగుతుంది కాబట్టి, మినరల్స్ ఉన్నది రావడం జరుగుతుంది కాబట్టి డిపాజిషన్ అవుతుంది. దాని ద్వారా అగ్రికల్చర్ అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్